వీటి న్యూస్ లక్ష్యం సమాజంలో ఉత్తమ పౌరులుగా దేశ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయాలని ఎండి భరత్ ఉద్ఘాటించారు. విద్యార్థులు పరేడ్ గ్రౌండ్స్ లో చేసిన నృత్యం ఆహుతులను ఆకట్టుకోవడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పతాక ఆవిష్కరణ. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ విద్యార్థులతో ర్యాలీ. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హర్ ఘర్ తిరంగా సుధర్ణ మారిపల్లి రేవైశ్య తెలంగాణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 78 మీటర్ల భారీ జాతీయ జెండాను చేత పట్టుకొని సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. దేశభక్తిని చాటారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని వివిధ రాష్ట్రాల్లో ఈ తిరంగా ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. हिंदुस्तान हमारा हिंदुस्तान हमारा वेट అలాగే इंडिपेंडेंस डे वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय. Happy Independence Day. I am Dr. Kalyani from Telangana, past state president. I would like to add a few points to state president of Telangana. Like the incident is going on in whatever the incident happened in Calcutta, we are adding to that. I am Dr. Kalyani from the doctors group. I want to say the government that we need the safety for the doctors in the hospitals, and the security being provided should be provided in the hospitals. I just want to make a note of this point, very important, as this is Freedom Day, Independence Day to India. So please, this whatever the quote we are quoting from the doctors, please ensure that it should reach to the higher authority. Thank you so much. అనంతపురం జిల్లా అర్బన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ
దినోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పతాక ఆవిష్కరణ చేసి రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల పిల్లలు డాన్స్ లో ప్రోగ్రాంలు చేసి అందరినీ ఆకర్షించారు. పోలీస్ శునకాలు, పలు విన్యాసాలు, మాదక ద్రవ్యాలను గుర్తించే విన్యాసాలు, కస్తూర్బా స్కూల్ విద్యార్థులు చేసిన ఫ్యాన్స్ పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి తదితర నాయకులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయమే మన స్వాతంత్రం. భారతావని సంఖ్యని తెంచుకుని నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభవేళ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ నుండి కొమరం భీమ్ వరకు, అల్లూరి సీతారామరాజు నుండి భగత్ సింగ్ వరకు తూటాలకు తల వంచకుండా చేసిన పోరాట ఫలితమే మన స్వాతంత్రం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన బాలగంగాధర్ తిలక్ మాటలు. తూటాలనైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అన్న చంద్రశేఖర్ ఆజాద్ మాటలు. నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరు అన్నటువంటి భగత్ సింగ్ నినాదం. నాకు మీ ఉడుకునెత్తురునివ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ఈ దేశాన్ని కదిలించాయి, స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. దాని ఫలితమే అసిస్టెంట్ కమాండర్ DSIR, హోంగార్డ్ మెన్ కంటింజెంట్ కమాండర్ శ్రీ S. సిరాజ్ బాషా, అసిస్టెంట్ కమాండర్ శ్రీ D. హుసేన్ పీరా, సివిల్ పీసీస్ మెన్ కమాండర్ గోపాలుడు SI, అసిస్టెంట్ కమాండర్ తిరుపాల్ నాయక్ గారు, NCC బాయ్స్ కమాండర్ శ్రీ M. దేవి వరప్రసాద్, అసిస్టెంట్ కమాండర్ శ్రీ D. శ్రీనాథ్, NCC గర్ల్స్ కమాండర్ కుమార్ C. స్వప్న, అసిస్టెంట్ కమాండర్ కుమారి BY ఉషా, గురుకులం గర్ల్స్ కమాండర్ కుమారి S. సివి, అసిస్టెంట్ కమాండర్ కుమారి CH. అమూల్య, గురుకులం బాయ్స్ కమాండర్ శ్రీ T. నాగ చైతన్య, అసిస్టెంట్ కమాండర్ శ్రీ V. గౌతమ్, బ్యాండ్ పార్టీ అశోక్ నేతృత్వంలో వారిని ముందుకు నడిపిస్తున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం అభినందిద్దాం. సాయుధ దళాల క్రమశిక్షణాయుతమైనటువంటి అడుగులు వేస్తూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందాన్ని తీసుకువచ్చినటువంటి గొప్ప క్రమశిక్షణను మనకు ప్రేరణగా నిలిపినటువంటి మన సాయుధ దళాలన్నిటికీ కూడా మనం గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం, సాయుధ దళాలు ముందుకు నడుస్తూ మన ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నాయి. ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు వారికి ప్రతివందనం చేస్తూ గౌరవాన్ని స్వీకరిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయుధ దళాల పథ సంచలనం గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఈ పథ సంచలన మైదానం నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాయి. ఈ సందర్భాన్ని మరొకసారి మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు.
ఈ ఆటోమేటిక్ పేపర్ను హ్యాండిల్ చేయడమే కష్టమైనటువంటి కార్యక్రమం. చిన్నారులు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్ జి లక్ష్మీదేవి జెండా ఎగురవేశారు. జాతీయ జెండా పతాక ఆవిష్కరణ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ఆటపాటలతో అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, సర్పంచ్ తిరుపాలు, ఉప కమిటీ చైర్మన్ సి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పైకెత్తురా ఫ్లాగ్ కాడికి అట్లండి తినండి చెప్తాను రాపా అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో మహనీయుల త్యాగ ఫలితమే స్వతంత్ర దినోత్సవం అన్నారు. లైబ్రరీ ఆఫీసర్ వీరనారాయణ రెడ్డి గ్రంథాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ ఆఫీసర్ వీర రాఘవరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ నెహ్రూ విగ్రహ పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వతంత్ర దినోత్సవం అని కొనియాడారు. చూడండి దిగండి సార్ లాంగ్ దిగండి అదేమో రాంగ్ కట్టినారేమో రాంగ్ తప్పట్లు కొట్టదు తప్పట్లు కొట్టాడా తప్పట్లు కొట్టాడా
అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాంటిసోరి ఏలిట్ పాఠశాలలో జెండా పండుగ అంగరంగ వైభవంగా జరిగాయి. హర్ దిల్ పే తిరంగా కొత్త నినాదానికి శ్రీకారం చుడుతూ 30 నెలల పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎండి భరత్ కృష్ణ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ వారు ఇచ్చిన స్వచ్ఛ భారతాన్ని అంబరాల నిలపాలని అన్నారు. ఉత్తమ పౌరులుగా దేశ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయాలని ఉద్ఘాటించారు. ఏ దేశం ఎగినా, ఎందుకు హరిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమరినా పొగడనా నీ తల్లి భూమి భారతిని అని అంటూ దేశ గొప్పతనాన్ని కొనియాడారు. విద్యార్థులు పరేడ్ గ్రౌండ్స్ లో చేసిన నృత్యం ఆహుతులను ఆకట్టుకొనడం విశేషమన్నారు. పాఠశాల ప్రథమ బహుమతిని దక్కించుకొని పతాకాన్ని అగ్రస్థానాన నిలబెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కృష్ణ సార్ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బైంసా ఏరియా ఆసుపత్రిలో ముదోల్ ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ జెండాలు ఎగురవేశారు. బైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. నియోజకవర్గంలోని ఆయా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నినాదాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ నిర్వహించారు. पंजाब सिंध गुजरात गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगल భారతదేశవాసులకు మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ పేరు పేరున అభినందనిస్తున్నాను. అదేవిధంగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల ఇంకా మనము ప్రపంచంలో 3వ స్థానంలో వెళ్ళాలంటే ఇంకా మన దేశంలో ఉన్న అందరు కష్టపడాలి. అదేవిధంగా ఏదైతే మనం భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత భారతాన్ని ముంగటపోతున్నారు. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ళ మన ప్రపంచంలో 3వ స్థానంలో వస్తామని తెలియజేస్తున్నాను. రైతు సోదరులకు కానీ, వ్యాపారస్తులకు కానీ,
అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలా. రైతు సోదరులు ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నిలబడి వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీంట్లో విఆర్ను చాలా కష్టం పడి ఇది ఆజాదీ మనకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మన ఆజాదీ స్వతంత్రత సంఘర్షణ నడుస్తుంది. ఇది ప్రాపర్ పని చేస్తే, కరప్షన్ లేకుండా విత్ క్లీన్ ఇంటెన్షన్ పని చేస్తే ఇది ఆజాదీ మనకు సార్థక అవుతుంది. ఆల్సో ఈరోజు మన సబ్ డివిజన్ సబ్ డివిజన్ నుండి 19 మందికి డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పని కోసం అవార్డు వస్తుంది. సో దాట్ మీన్స్ మన సబ్ డివిజన్లో చాలా మంది మంచి పని చేస్తున్నారు. కానీ మన ఏం టార్గెట్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఈ 19 నుండి 40 లోపు నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డు మిల్నా चाहिए. ఎట్లా పని చేద్దాం, ఇది టార్గెట్ మనకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తమ పౌరులుగా దేశ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయాలని ఎండి భరత్ ఉద్ఘాటించారు. విద్యార్థులు పరేడ్ గ్రౌండ్స్ లో చేసిన నృత్యం ఆహుతులను ఆకట్టుకోవడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ్ పతాక ఆవిష్కరణ. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ విద్యార్థులతో ర్యాలీ. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న వీటిలో సక్షం సమాచారం.